దౌర్జన్యం పార్టీ ఆగడాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నారా లోకేష్ కనుసన్నల్లో హింసా రాజ్యం నడుస్తోంటే కర్నూలు జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ గూండాగిరితో పేట్రేగిపోతోంది. అఖిలప్రియ తాజా దౌర్జన్య కాండ ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికే వెళ్లడంతో చంద్రబాబు నాయుడు వెన్నులో వణుకు పుట్టిందని సమాచారం. ఈ నేపథ్యంలోనే అఖిలప్రియ అనుచర గూండాలను పోలీసులు అరెస్టు చేశారు. సోలార్ ప్లాంట్ యాజమాన్యాన్ని డబ్బుల కోసం బెదిరించిన ఘటనలోనే ఈ అరెస్టులు జరిగాయి. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ఉయ్యాలవాడ మండలం గోవిందపల్లి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు అనుమతి మంజూరు చేశారు. ఎన్నికల అనంతరం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు ప్రారంభించారు. అయితే ఇక్కడి రైతులకు ఇవ్వాల్సిన పరిహారం చెక్కులను ఇవ్వకుండా అఖిలప్రియ తన వద్దనే ఉంచుకున్నారు. విమర్శలు రావడంతో గత్యంతరం లేక ఇచ్చారు. అయితే తాజాగా సోలార్ ప్లాంట్లో ఎలాంటి పనులు చేపట్టకూడదని అఖిలప్రియ అనుచరులు ప్లాంట్ యాజమాన్యాన్ని బెదిరించారు. పనులు చేపడితే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అఖిలప్రియ అమ్మగారి అనుమతి వస్తేనే పనులు చేసుకోవాలని వారు హుకుం జారీ చేశారు. అంతేకాదు సోలార్ ప్లాంట్ నుండి అఖిలప్రియ డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ప్లాంట్ యజమాని పై అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ దౌర్జన్యంపై ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సమాచారం వెళ్లిందట. మరి అమిత్ షా ఎవరితో ఏం మాట్లాడారో తెలియదు గానీ కూటమి పాలకుల్లో వణుకు మొదలైందట. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి ఈ సంగతేంటో చూడాల్సిందిగా ఆదేశించారట. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అఖిలప్రియ అనుచరుల్లో నలుగురిని అరెస్టు చేశారు. నియోజకవర్గంలో అఖిలప్రియ దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అఖిలప్రియ దుర్మార్గాలు, బలవంతపు వసూళ్ల గురించి టీడీపీకి కొమ్ము కాసే పచ్చ మీడియాలోనే కథలుగా వస్తోన్నా ప్రభుత్వం తమాషా చూస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఆర్లగడ్డలో సోలార్ ప్లాంట్ ఒకటి రావడం జరిగింది. పెట్టుబడులు పెడతామని చెప్పి దాదాపు 1000 కోట్ల పెట్టుబడులతో ఆర్లగడ్డలో సోలార్ ప్లాంట్ పెట్టడానికి రెడీ అయ్యారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈరోజు వాళ్ళని ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే, ఈరోజు మన ఆర్లగడ్డలో అఖిలప్రియ వాళ్ళ బ్యాచ్ అయితే నిన్న చూసినాం. ఆంధ్రజ్యోతి పేపర్లోనే ఆఖరికి మీ పచ్చ మీడియాలోనే రాశారు కదా, మా డైరెక్ట్గా పోయి బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పేసి డైరెక్ట్గా ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్ ఉందని డైరెక్ట్ క్లియర్గా రాస్తున్నారు. ఈరోజు ఎంత దిక్కుమాలిన పరిస్థితికి అయింది. ఒక అభివృద్ధి జరిగేదాన్ని జరగనియరు, ఎక్కడ చూసినా రౌడీజం ఈరోజు క్లియర్గా కనపడుతుంది. నిన్న పోయి వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడ ఏది మీరు వర్క్ చేయకూడదు, మేమే వర్క్ చేసుకుంటాము, అంతా మాకే కావాలని చెప్పి డిమాండ్ చేస్తే ఈరోజు వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ చేయడము, పైన అధిష్టానం నుండి కూడా ఈరోజు నలుగురిని ఎత్తుకుపోయారు. టీడీపీ కన్వీనర్ని, మెయిన్ మండల కన్వీనర్ని కూడా ఎత్తుకుపోయే దిక్కుమాలిన పరిస్థితికి వచ్చినారు. మీరు ఇంత రౌడీజమా మీది? ఆఖరికి రైతులవి చెక్కులు ఆపేయడం ఏంటమ్మా అది? ఎక్కడ చూసినా అన్న ఇంత దారుణం కాకపోతే రైతుల చెక్కులు ఆపేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం. ఇప్పటికే ఏపీలో కూటమి విధ్వంసాలు, కబ్జాలు, దౌర్జన్యాల గురించి కేంద్ర ప్రభుత్వం దగ్గర సమాచారం ఉంది. అఖిలప్రియ ఉదంతంతో తమ నిజస్వరూపం కేంద్రంలోని బీజేపీకి పూర్తిగా తెలిసిపోయిందన్న ఆలోచనే చంద్రబాబును మరింత భయపెడుతోందంటున్నారు. ఈ పరిణామం ఎటువైపు దారితీస్తుందో చూడాలి.